ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. మోహనవాణి వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఒక వీడియోని వీక్షించాం. ఈరోజు అవధూతగా ఉన్నటువంటి దత్తాత్రేయ ప్రభువుకి, యయాతి పుత్రుడైనటువంటి యదువుకి మధ్య జరిగినటువంటి ఒక సంవాదాన్ని ఇవాళ మనం చూద్దాం. ఒకప్పుడు యదు మహారాజు ఒక అవధూత దగ్గరికి వెళ్ళాడు. ఆ అవధూత సాక్షాత్తు దత్తప్రభు. ఆయన వెళ్ళి, ఓ మహానుభావ, మీరు సుందరాకారంలో ఉన్నారు, గొప్ప పండితుడివి, సత్యసంధుడివి, మహాజ్ఞానివి, అయినా కూడా ఒక జడులాగా ఉన్మత్తుడిలాగా సంచరిస్తున్నావు ఎందుకని అడిగాడు. అంతేకాదు, నీ ఇంద్రియాల తృప్తి కోసం నువ్వు ఏ పని చేయటం లేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది? పండితుడివై కూడా ఒక బాలుడిలాగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయానికి నువ్వు అలా తాపత్రయపడుతున్నట్టు నాకు కనపట్టాలి. ప్రతి మానవుడు తాపత్రయాలు ఉంటాయి, ఆధ్యాత్మికం, ఆధిపత్యం, ఇటువంటివి. అలాగే నీ సంపద వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, నీ శరీరం పట్ల శ్రద్ధ చూపించటం లేదు. గంగా నదిలో మునిగినటువంటి ఏనుగులాగా ఎక్కడో ఉంటున్నావు, ఒంటరిగా గడుపుతున్నావు, ఎవరి జోలికి పోవటం లేదు. అయినా ఎప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తున్నావు, బ్రహ్మానందంతో ఉన్నావు. ఓ మహానుభావ, నీకు ఇది ఎలా సాధ్యమైంది? దయచేసి చెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు యదు మహారాజు. అప్పుడు ఆ అవధూత చిరునవ్వు నవ్వి, ఓ యదు మహారాజా, నాకు 24 మంది గురువులు, ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో జ్ఞానం పొందాను. జీవన్ముక్తున్నై సంచరించగలుగుతున్నాను ఆ జ్ఞానంతో. పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగరము అంటే కొండ చిలువ, కపోతము పావురం, సముద్ర తరంగాలు, అలాగే తుమ్మెదలు, లేడి, మేనములు, పింగళములు, కుకురములు, కన్యామణి, సర్పము, కీటకము, ఇవన్నీ కూడా నా గురువులే అన్నాడు. పృథివీ వాయురాకాశమాపోహు అగ్నిశ్చంద్రమారవిః కపోతో అజగరః సింధుః పతంగో మధుకృత్ గజః మధుః హరిణో మీనః పింగళః కురరోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్ధనాభిః సుశేషకృత్. ఇది శ్లోకం. మొట్టమొదటి గురువు భూమి. భూమి యొక్క గొప్పతనం ఏంటి, భూమి నుంచి నేను ఏం నేర్చుకున్నానో చెప్తున్నాడు అవధూతగా ఉన్నటువంటి దత్తాత్రేయ ప్రభు. మానవులు తనని కాళ్లతో తొక్కినా, గుణపాలతో గుంటలు తీసినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాకుండా మానవులకు కావలసినటువంటి ఆహారం అంతా పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. అంతేకాదు, తనలో వర్షపు నీటిని ఇముడ్చుకొని ఒక బావి తవ్వినప్పుడు అందులో నుంచి నీటిని ఊరి మనకిస్తుంది. అందువల్ల అలాగే మలమూత్రాలు విసర్జిస్తాం భూమి మీదనే.
అంతకంటే మార్గం లేదు మనకి. అందుకనే నిద్ర లేవగానే భూదేవికి నమస్కరిస్తాం. ఎందుకని? అమ్మా, నాకు గత్యంతరం లేక నీ మీద పాదం మోపుతున్నాను, అందుకని నన్ను మన్నించు అని అడుగుతాం. సహనాన్ని భూమి ద్వారా గ్రహించారు యదు మహారాజా. అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం ఆ భూదేవి నుండి నేను నేర్చుకున్నాను అన్నాడు. పంచభూతాల్లో మొదటిది భూమి, రెండోది వాయువు. ఓ రాజా, అదేవిధంగా మన శరీరంలో ఉండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది, కానీ విషయ వాంఛలకు అతీతంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలాగే ఉండాలి. జ్ఞానానికి దేహం, దేహానికి ప్రాణం, ప్రాణానికి ఆహారం అత్యంత అవసరం. ఇక శరీరానికి వెలుపల సంచరించే గాలి శీతోష్ణ సుఖ దుఃఖాలకి సమానంగా చూస్తుంది. అంతేకాదు, రకరకాల దుర్గంధాల మీదుగా, సుగంధాల మీదుగా సమానంగా సంచరిస్తుంది వాయువు. ఇది పెంట కుప్పే, ఇది దుర్వాసన వస్తోంది అని అక్కడి నుంచి వెళ్లకుండా ఉండదు. కేవలం సుగంధం దగ్గరే కూర్చోదు. అయినా ఆ గంధ గుణం అనేది వాయువుకు లేదు. అంటే దానికి అంటకుండా ఉంటుంది, అతీతంగా ఉంటుంది. అదేవిధంగా ఒక యోగి అయిన వాడు, ఒక సాధకుడైనటువంటి వాడు ఈ రెండు సద్గుణాలని వాయువు నుంచి నేర్చుకోవాలి. పంచభూతాత్మకమైన ఈ శరీరంలో వాయువు ప్రవేశించినా కూడా ఆ గుణాలు ఏమాత్రం అంటకుండా చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా పాంచభౌతికమైనటువంటి దేహంలో, ఈ శరీరంలో ఉంటూ కూడా ఇంద్రియాలకు వశుడు అయిపోకుండా మనస్సును అదుపు చేసుకొని నీ ఇంద్రియాలను భగవంతుడి వైపు మళ్లించు అంటున్నా. అంటే పంచభూతాత్మక శరీరంలోకి ప్రవేశించిన ఆ గుణాలు ఏమాత్రం అంటకుండా చూసుకుంటుంది కదా గాలి. దీన్ని నిర్లేపత్వము అని పిలుస్తారు. అంటే నిర్లిప్తతో ఉంటాం. ఇక ఆకాశం, ఆకాశం నుండి సర్వవ్యాపకత్వాన్ని నేను నేర్చుకున్నాను అన్నాడు. అంటే పరబ్రహ్మం అనేది ఈ సృష్టి అంతా కూడా నిండి నిబిడీకృతమై ఉంటుంది ఆకాశంలాగా. అలాగే అంత పెద్ద ఆకాశం కూడా దేనితోటి సంగం పెట్టుకోదు. భూమి ఆకాశం తాకినట్టు మనకు కనిపిస్తుంది ఎంతో దూరంలో, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే మళ్ళీ దూరంగా కనిపిస్తుంది. అంటే అసంగత్వం అనేది సాధకుడికి ముఖ్యం. దేనితోటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అటాచ్మెంట్ పెట్టుకున్నావా, సంఘం పెట్టుకున్నావా, నీ సాధన అక్కడతో ఆగిపోతుంది, భ్రష్టుడు అయిపోతాం. అందుకని ఆకాశం నుంచి అటువంటి గొప్ప తత్వాన్ని నేను గ్రహించాను అంటున్నాను. ఇక జలం, జలం నుంచి నిర్మలత్వాన్ని గ్రహించాను అన్నాడు. చక్కగా ఒక సెలయేటిలో ఉండేటటువంటి నీరు గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. అదే ఒక చెరువులోకి చేరితే ఆ నీరు, అందులో ఉండే మట్టి అంతా ముందు కిందకి వెళ్ళిపోతుంది, ఇంకా స్వచ్ఛంగా ఉండిపోతుంది, నిశ్చలంగా ఉండిపోతుంది. అంటే జలం నుంచి నిర్మలత్వం ఎలా ఉండాలో మనం నిర్మలత్వంతో నేను తెలుసుకున్నాను. అలాగే దప్పిక తీర్చే గుణం ఉంది, అదే మాధుర్య గుణం. అంతేకాదు, గంగాది పుణ్యనదులలో స్నానం చేసినప్పుడు మన సమస్త పాపాలు పోతాయి కదా, అందుకని పావనత్వం వస్తుంది అని జలం నుంచి నేర్చుకున్నాను. ఇది గ్రహించినటువంటి యోగులు తమని తలుచుకున్నటువంటి వాళ్ళని పావనం చేయగలుగుతారు అంటున్నారు.
యోగులైనటువంటి నదులు ఏ విధంగా, నదీ జలాలు ఏ విధంగా మానవుణ్ణి పావనుణ్ణి చేస్తాయో, అదే విధంగా యోగులు కూడా తమని తలుచుకున్న వాళ్ళని పావనం చేస్తారు, చేయగలుగుతున్నారు కూడా. ఈ గుణాన్ని నేను జలం నుంచి నేర్చుకున్నాను అంటున్నాడు. ఇంకా పంచభూతాల్లో చివరిది అగ్ని. అగ్ని మహా తేజస్వరూపం. ఆయనకి సప్తార్చి అని, సప్తజీఫుడు అని పేరు. అంతేకాదు సర్వభక్షకుడు అని కూడా ఆయనకున్నది. ఒక శాపం వచ్చింది భృగువు వల్ల, సర్వభక్షకత్వం. అయినా సర్వభక్షకుడు అయినా కూడా సర్వదా పవిత్రుడు, అందరికీ ఆరాధ్య దైవం. ప్రతి వ్యక్తి అగ్ని కార్యం చేయాలి, ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళందరూ. కానీ ఇవాళ చెయ్యటం లేదు కాబట్టి తద్దినం పెట్టేటప్పుడు విచ్ఛిన్న ఔపోసనాగ్నిని మన చేత చేయిస్తారు. విచ్ఛిన్నం అయిపోయింది, మళ్ళీ దాన్ని పునఃసంధానం చేస్తారు. నిత్యాగ్నిహోత్రీకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆశ్రమంలో ఋషులు, శిష్యులు అగ్నిని కాపాడుతూ ఉంటారు. అదే వివాహమైనటువంటి ఋషులైతే భార్య అగ్నిని ఆరిపోకుండా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప లక్షణాలు ఒక యోగి అగ్నిదేవుడి నుంచి గ్రహించాలి అన్నాడు. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలోనే కనిపిస్తాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు అని నేను గ్రహించాను అన్నాడు. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనపడదు. కర్రలో అగ్ని ఉంది, అన్నిట్లో ప్రతి దాంట్లో అగ్ని ఉంటాడు. కానీ దానికి ఉత్ప్రేరకం ద్వారా కలిగించినప్పుడు మాత్రమే అది మండి మనకి మంట కనిపిస్తుంది. కాబట్టి అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి మన కంటికి కనపడదు. అదేవిధంగా జీవికి జన్మ మొదలైన వికారాలు నిత్యమే అయినా కూడా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగుపడిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు పంచభూతాలు ఉపదేశించినటువంటి బోధ, నేను గ్రహించినటువంటి విషయాలు మహారాజా అని పంచభూతాల గురించి చెప్పాడు. ఆ తర్వాత చంద్రుడు, సూర్యుడు. చంద్రుడు వృద్ధిక్షయాలకు లోనవుతూ ఉంటాడు. శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో తరిగి అమావాస్య రోజు లేకుండా కనపడతాడు. అయితే ఇవన్నీ అతడి యొక్క కలలే గాని అతడి యొక్క పూర్ణ రూపం కాదు. అలాగే షడ్భావ వికారాలు శరీరానికే ఉంటాయి, కానీ ఆ శరీరంలో ఉండే ఆత్మకు ఉండవు అని నేను తెలుసుకున్నాను చందమామ వల్ల అంటున్నాడు. ఇక సూర్య భగవాన్, సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాల్లో కనిపిస్తాడు. ఎక్కడ చూసినా సూర్యుడు కనపడతాడు ప్రతిబింబంగా. ఒక్కడే అయినా అనేక ప్రతిబింబాలుగా మనకి గోచరిస్తాడు సూర్య భగవానుడు. అంటే ఏమిటి? ఆత్మ ఒక్కటే అయినా కూడా అనేకంగా కనిపిస్తుంది అని గ్రహించాను అన్నాడు. పరమాత్మ ఒక్కటే, అది జీవాత్మలుగా విభజింపబడి అనేక జీవుల్లోకి చేరుకుంటుంది. అంతేకాదు మహారాజా, శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు ఆ పరమాత్మ. అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు సూర్యుడు. ఈ జలం మురిగ్గా ఉంది, ఈ జలం స్వచ్ఛంగా ఉంది అనుకోడు. ఏ జలాన్నైనా తన కిరణాలతోటి ఆవిరి చేస్తాడు, పీల్చేస్తాడు. దానిని పరిశుభ్ర జలంగా మార్చి మేఘాలకు అందిస్తాడు సూర్య భగవానుడు. ఆ మేఘాలు మనకు వర్షంగా కురిపిస్తాయి. ఇన్ని పనులు చేసినా కూడా సూర్యుడికి ఎటువంటి మలినములు అంటవు. ఇది సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇదే విధంగా
ఇంద్రియాలతోటి సుఖ దుఃఖాలన్నింటినీ సమాన దృష్టిలో చూడాలి, వాటికి అతీతుడుగా నిత్య శుద్ధుడుగా ఉండాలి అని నేను తెలుసుకున్నాను అంటున్నాడు సూర్య భగవాను. ఓ యయాతి కుమార, ఓ యదు మహారాజా, మిగిలినటువంటి 17 మంది గురువుల గురించి తెలుసుకో. ముందుగా కపోతం. కపోతం అంటే పావురం. ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పావురాళ్ళ జంట దంపతులుగా సుఖంగా జీవిస్తున్నారు. అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు, కలిసి ఆహారం సంపాదించుకుంటున్నారు, కలిసి తింటున్నారు, ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలో కొన్నాళ్ళకి ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమతో పొదుగుతూ ఉంది. కొన్ని రోజులకి పిల్లలు వచ్చినాయి గుడ్లలో నుంచి. వాటి పెంపకంతో ఈ కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తున్నారు. ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, రుచికరమైన ఆహారాలు సేకరిస్తున్నారు, తెచ్చి తమ ముక్కులతో అందించి పిల్లలకి సంబరపడిపోతున్నారు. మనం కూడా అంతే కదా. ఆ పక్షుల పిల్లలు కేరింతలు చూసి మురిసిపోతూ ఉన్నాయి. ఒక రోజున కపోత దంపతులు అడవికి ఆహారం తేవడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక బోయవాడు వచ్చాడు. ఆ చెట్టు కింద నూకలు చల్లాడు. దాని మీద ఒక వల పన్ని దగ్గరలో ఉన్న పొదలోకి పోయి దాక్కున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్నాయి కదా. ఆ పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూక్కుంటూ చెట్టు కింద ఉన్నటువంటి ఆ నూకలకి ఆశపడి కిందకు వాలినాయి. ఎగరటం బాగా రాదుగా, కాళ్ళు వలలో చిక్కుపోయింది. అదే సమయానికి ఈ పావురాళ్ల దంపతులు వచ్చి ఈ విషయాన్ని చూసి బోరు బోరున విలపిస్తూ ఉంది. కన్న కడుపు తీపిని వదులుకోలేక ఆడపావురం తన పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తాను కూడా వలలో చిక్కుకుపోయింది. భార్యా పిల్లలు వలలో చిక్కుకొని ఏడుస్తూ ఉంటే ఆ మగపావురం భరించలేక వీళ్ళు లేకపోయాక నా జీవితం మాత్రం ఎందుకు అని తాను కూడా వెళ్ళి వలలోకి చిక్కున్నాడు. పొదలో నుంచి బయటకు వచ్చాడు పోయేవాడు. ఆహా, నాకు 2 రోజులకి సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటినీ వలలో గట్టిగా బంధించి భుజాన పెట్టుకుని చక్కగా వెళ్ళిపోయాడు. ఓ యదు మహారాజా, వింటున్నావా? కుటుంబీకుడైనటువంటి వాడికి ఉండే అనురాగాలు, మోహాలు ఏ విధంగా బంధాలు అవుతాయో, ఆత్మ వినాశనానికి ఏ విధంగా దారి తీస్తుందో ఈ కపోత దంపతుల ద్వారా నేను బాగా నేర్చుకున్నాను మహారాజా అన్నాడు. ముక్తికి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడయ్యేటటువంటి వాడు మూర్ఖుడుగాక మరి ఏమిటి? అతి స్నేహం అనేది పనికిరాదని నేర్చుకున్నాను ఈ కపోతముల జంట ద్వారా అన్నాడు. అతి స్నేహం ఉంటుంది, అతి ప్రేమ. నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, వాళ్ళు మాత్రం నీ మొహం కూడా చూడరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇది మనం చూసే పరిస్థితి. ఇక అజగరము, కొండ చిలువ, పెద్దది కొండ చిలువ. ఆహారం కోసమైనా ఏ ప్రయత్నము చేయదు. తన దగ్గరకు వస్తే పట్టుకొని తింటుంది, మళ్ళీ అట్లానే ఉంటుంది. అంటే అప్రయత్నంగా లభిస్తే మాత్రం తింటుంది, లేకపోతే పస్తులు ఉంటుంది. అట్లాగే మనం కూడా ఉండాలి మహారాజా. దైవికంగా సంప్రాప్తమయ్యేటటువంటి సుఖ దుఃఖాలని అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణ చేయడం అనేది వ్యర్థం అన్నాడు. అంటే నీ ప్రారబ్ధ కర్మని ఎవడు తప్పించలేడు. గత జన్మలో మూట ఉంది నీకు, పాపాల మూట. ఆ మూట ఇప్పుడు ప్రారబ్ధంగా నీకు సంక్రమించింది, దాన్ని అనుభవించాలి. అప్పుడే నువ్వు శాంతిగా ఉండగలుగుతావు.
నిద్రాహారాలను విడిచిపెట్టి ఆత్మనిష్టను అలవరుచుకోవాలి అంటున్నాడు అవధూత స్వామి. ఆత్మనిష్ట ఈ విషయాలన్నీ నాకు నేర్పింది కాబట్టి ఈ అజగరము నాకు మరొక గురువయ్యా అన్నాడు. ఇక సముద్రం ఏం చెబుతోంది? నేను ఏ విధంగా గంభీరంగా ఉంటానో మీరు కూడా గంభీరంగా ఉండండి అంటున్నాడు. సముద్రం లోతు ఎవరికైనా తెలుసా? దాన్ని ఎవడైనా అవలీలగా దాటగలుగుతాడా? అంతేకాదు, ఎన్ని నదుల నీళ్లు వచ్చి సముద్రంలో కలిసిపోయినా సముద్రం ఎప్పుడైనా ఉప్పొంగిపోతుందా? లేదే. సూర్యుడి యొక్క కిరణాలకి ఎంత నీరు ఆవిరవుతున్నా దిగులు పడి కృషించిపోతుందా? అంతేకాదు, తనలో ఏ వస్తువులు, ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో మనకేమన్నా తెలియనిస్తుందా? సముద్రానికి గట్టు గాని అవధి గాని ఉందా? అదేవిధంగా ఇన్ని ఉండి కూడా సముద్రుడు గంభీరంగా ఉంటాడు. అందుకనే రామచంద్రుడు కూడా సముద్ర ఇవ గాంభీర్యే అంటాడు వాల్మీకి మహర్షి. ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు ఈ గాంభీర్యాన్ని అలవరుచుకోవాలి మహారాజా అన్నాడు. ఇక తర్వాతది పతంగం. పతంగం అంటే ఏమిటి? మిడత. ఓ యదు మహారాజా, తర్వాత నాకు గురువు మిడత. ఈ మిడత కూడా నాకు మరొక పాఠం చెప్పింది. దీనికి మంట కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియదు. శలభము అంటాం. మాడి మసైపోతామని తెలిసి కూడా ఆ మంట దగ్గరికి వెళ్లకుండా నిగ్రహించుకోలేకపోతుంది. ఆనందంగా ఎగురుకుంటూ వెళుతుంది, ఆ మంటలో దూకుతుంది, మసి అయిపోతుంది. అదేవిధంగా ప్రపంచంలో కనిపించే రకరకాల ఆకర్షణలు, స్త్రీలు కాని, బంగారం కాని, వస్త్రాలు కాని, వీటి యొక్క ఆకర్షణకి మానవుడు తన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. అహంకరించి మసి అయిపోతూ ఉన్నాడు. ఈ సందేశం అందించింది కాబట్టి ఆ మిడత నాకు ఒక గురువు అయింది అన్నాడు. తర్వాత గురువు పతంగము. ఓ యదు మహారాజా, క్షమించాలి, పతంగం గురించి చెప్పుకున్నాం, మిడత అనుకున్నాం కదా. ఆ తరువాత మధుకరం. ఇదే 12వ గురువు. మధుకరము అంటే తేనెటీగ. ఈ తేనెటీగ కూడా నాకు పాఠం చెప్పింది మహారాజా. తేనెటీగ పువ్వుకి వెళుతుంది. ఆ పువ్వుకు ఏమాత్రం నొప్పి కలగకుండా, ఆ పువ్వు కసిగందకుండా బొట్లుగా మకరందం గ్రహించి తన పొట్ట నింపుకుంటుంది తేనెటీగ. యోగి కూడా అట్లాగే ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఇంటికి ఒక ముద్దగా ఆహారాన్ని స్వీకరించి పొట్టబోసుకోవాలి. అది కూడా సన్యాసి అయినవాడు 5 ఇళ్ల కంటే మించి వెళ్ళకూడదని శాస్త్రం. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే తాగేసినట్లుగా ఏ గుమ్మం దగ్గర నీకు ముద్ద దొరికిందో ఆ ముద్దని ఆ గుమ్మం దగ్గరే తినేయాలి. కడుపు నిండిన తక్షణం ఆ పూటకి మధుకర వృత్తిని మానేయాలి. ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదు. మనకి రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా ఒక యోగి ఇటువంటి మధుకర వృత్తిని అవలంబించాలి. ఎన్ని చోట్లకైనా వెళ్ళాలి జ్ఞాన సముపార్జన కోసం. అయితే తేనెటీగలు మకరందాన్ని వెంటనే తాగేయకుండా కూడబెట్టి తేనె పట్లు కడుతుంది.
చివరికి అవి ఆ తేనెను అపహరించే వాళ్ళ చేతిలో మరణిస్తాయి. అర్థమైంది కదా? అంటే స్టాక్ పెట్టుకుంటాయి, ఒక తుట్టెలో పెట్టి దానికి పొగ పెడతారు. ఆ పొగ దెబ్బకి అవి పారైనా పోవాలి, లేదా కొన్ని చచ్చి అయినా పోతాయి. అంటే తేనెటీగలు కూడబెట్టుకున్నటువంటి తేనెని ఎవడో ఒకడు అపహరిస్తాడు. ఆ సందర్భంలో కొన్ని తేనెటీగలు మరణించవచ్చు. దీనిని బట్టి నాకేం తెలిసి అంటే, మహారాజా, ఒక యోగి ఆహారాన్ని ఎప్పుడు కూడా కూడబెట్టకూడదు. రేపు అనే రోజుకి ఇవాళ దాచిపెట్టకూడదు. ఏ రోజుకు ఆ రోజే కడుపు నిండంగానే ఆపేయాలి. ఇది ఈ 2 పాఠాలు నేర్చుకున్నాను ఆ తేనెటీగల నుంచి. మొదటి పాఠం ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ముద్దని గ్రహించటం. అరే రోజు వస్తున్నాడే, నేను పెట్టలేక చూస్తున్నానే అనుకునే పరిస్థితి రానియకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తేనెటీగ కూడా పువ్వు మీద వాలుతుంది, చక్కగా తేనె తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పువ్వు అలానే ఉంటుంది, దానికి ఎటువంటి హాని జరగదు. అలాగే మనము భిక్ష స్వీకరించే ఇంటి వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళకున్న దాంట్లో కొంచెమే పెట్టమని అడగాలి అని నేను తెలుసుకున్నాను అన్నాడు. మరి రెండవ పాఠం ఏంటి? కూడబెట్టుకున్నది ఎప్పుడైనా దొంగల పాలేను. ఆ సందర్భంలో మనం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు పోవచ్చు. కాబట్టి ఒక సాధకుడు ఎప్పుడు కూడా, ఒక యోగి అనేటువంటి వాడు రేపటికి ఎల్లుండికి అని దాచిపెట్టుకోకూడదు ఆహారం సేకరించి అనేది నేను తెలుసుకున్నాను అంటున్నాను. రేపటి రోజు ఏనుగు మిగతావన్నీ కూడా తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. అంశం నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వే. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే